హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తిక్ ప్లాన్ సూపర్. దాసుని చంపాలని చూసింది జోష్న అని తెలుసుకుని దశరథ ముందు నిజం బయట పెట్టేసిన పారిజాతం. షాక్ లో జోష్న. మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక కార్తీక్ వెళ్లేసరికి దశరథ దగ్గరికి పారిజాతం వెళుతుంది. అలా వెళ్లిన పారిజాతం అయితే ఇక నా కొడుకు ఎక్కడున్నాడో కనిపించడం లేదు అని చెప్పేసి దశరథతో చెప్తూ ఉంటుంది. దాసు కనిపించకపోవడం ఏంటి పిన్ని? మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? దాసు కనిపించడం లేదని మీకేనా తెలుసు? మేమిద్దరం అక్కడికి వెళ్లేసరికి దాసు లేడని కాశీగాడు చెప్పాడు అని చెప్పడంతో ఒకసారే అంటే జోష్ని ఏదో చేస్తుంటుంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. ఆ కంగారుని కార్తీక్ గమనిస్తాడు. ఈలోగా పారిజాతం చూసావు కదా, విన్నావు కదా, నా కొడుకుని నువ్వు కూడా వెతకరా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక దశరథ పక్కకి తీసుకొచ్చి జోష్నే దాసుని చంపాలి అనుకుందని, ఆ విషయం నాకు తెలుసు, నా కూతురు చెడ్డదైనా ఈ నిజాన్ని ఇంట్లో వాళ్లకు చెప్తే వాళ్ళు తట్టుకోలేరని చెప్పి ఇక్కడ కార్తీక్ తో నిజం బయట పెట్టేస్తాడు దశరథ. అయితే అలా ఒక్కసారే కార్తీక్ పెద్ద షాక్ కి గురవుతాడు. ఇంకా మిగిలిన నిజాలు తెలిస్తే మీరేమైపోతారో ఏంటని చెప్పి భయపడతాడు కార్తీక్ కూడా. ఇక్కడ చూస్తే అసలు నిజం వాళ్ళ నోటి వెంట వాళ్ళు బయట పెడితేనే బాగుంటుందని చెప్పి దాసుని వెతుకుతున్నట్టుగా, దాసుని ఆల్రెడీ దాసింది కార్తీకే, కాకపోతే వెతుకుతున్నట్టుగా నటించి ఇక మావయ్య నీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి తన మామయ్యని పక్కకు తీసుకొస్తాడు. అది కూడా పారిజాతం వినేలాగా తన మామయ్యని పక్కకు తీసుకొస్తాడు. ఏమైందిరా, దాసు ఎక్కడైనా కనిపించాడా, దాసు ఎక్కడున్నాడు అని చెప్పి అంటూ ఉండగానే మావయ్య దాసు మావయ్య గురించి నీకు నిజం చెప్పాలి మావయ్య. దాసు మావయ్యని చంపడానికి మరోసారి వెంట పడుతున్నారు మావయ్య. ఎవర్రా అంటే అవును మావయ్య, జోష్న దాసు మావయ్యని చంపడానికి మళ్ళీ వెంట పడుతుంది మావయ్య అని చెప్పేసి అనగానే ఒక్కసారే షాక్ అయిపోతాడు దశరథ. అవునా, ఇప్పుడు వాడిని ఎలా కాపాడాలరా? దాసు మావయ్యని నేను కాపాడుతాను, నువ్వేం కంగారు పడకు. జోష్న నుంచి నేను దాసు మావయ్యని కాపాడుతానని నేను నీకు మాటిస్తున్నాను కదా అని చెప్పేసి పారిజాతం వినేలా ఆ మాట చెప్తాడు. ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతుంది. తన మనవరాలే తన కొడుకుని చంపాలి అనుకుంటుంది అన్న విషయం తెలిసిపోతుంది. ఆ విషయం తెలుసుకున్న పారిజాతం అయితే మాత్రం బాబు దశరథ అంటూ దశరథ దగ్గరికి వచ్చి రెండు చేతులు జోడించి నన్ను క్షమించు, నేను మీకు తీరని అన్యాయం చేశాను, అందుకే ఈరోజు కన్న తండ్రినే చంపాలనే ఆలోచన నా మనవరాలికి వచ్చింది అంటూ నిజాన్ని మొత్తం కూడా దశరథ ముందు బయట పెట్టేస్తుంది. అసలు జోష్న మీ కన్న కూతురే కాదు, జోష్న నా కొడుకు దాసు కూతురు. ఆస్తికి ఆశపడి నా కొడుకుకి అన్యాయం జరిగిందని చెప్పేసి నేనే ఇదంతా చేశాను, నేనే మీ బిడ్డని మార్చేశాను, మీ బిడ్డను అనాథలా పెరిగేలా చేశాను, చంపాలి అనుకున్నాను, కానీ తను ఎక్కడో బ్రతికి ఉందని నా కొడుకు ద్వారా తెలుసుకున్నాను అంటూ దశరథ ముందు నిజాలు మొత్తం బయట పెట్టేసరికి దెబ్బకు జోష్నకు చాలా పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. అలా అక్కడ దశరథ తన కన్న కూతురు జోష్న కాదు అన్న నిజం తెలుసుకుంటాడు. ఇదంతా కార్తిక్ ప్లాను. ఎప్పుడైతే జోష్న ఇక దాసుని చంపాలనుకుంటుంది అన్న నిజం పారిజాతానికి ఎదురుపడుతుందో పారిజాతం ఖచ్చితంగా నిజం బయట పెట్టేస్తుందని ఇలా ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసిన ప్రకారమే పారిజాతం నిజం బయట పెట్టేసి జోష్నకు చాలా పెద్ద షాక్ అయితే ఇస్తుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలానే జరగబోతుంది. ఇలా జరగాలి, దీప ఆ ఇంటి కూతురన్న నిజం అందరూ తెలుసుకోవాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.